మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాగ్దానము. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం. అవును ప్రియులారా, మానవుని యొక్క దృష్టిలో ఎందుకు పనికిరానటువంటి వాడు, ఎన్నిక లేనిటువంటి వాడు, తృణీకరించబడినటువంటి వాళ్ళనే ప్రభు ఎన్నుకుంటూ ఉంటాడు. అబ్రహాము యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు, దేవుడు అతనిని పిలిచినప్పుడు అబ్రహాము ఎవరో ఎవరికి తెలియదు ప్రియులారా. కానీ అతనిని దేవుడు పిలిచి అతన్ని ఆశీర్వదించినప్పుడు అతని సంతానము అతనికి తూర్పు వైపునను పడమర వైపునను బహుగా విస్తరించినట్లుగా మనం గమనించుకుంటున్నాం. కారణం ఏంటంటే దేవుని యొక్క పిలుపునకు విధేయుడయ్యాడు. దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయుడు అవటం వల్ల అతనిని సంతానాన్ని విస్తరించినట్లుగా మనం గమనించవచ్చు. మొదట దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు సంతానము లేదు, కానీ ఆ తర్వాత అతనిని ఆశీర్వదించినప్పుడు బహుగా అతడు బలమైనటువంటి జనముగా మారినట్లుగా మనం గమనించుకున్నాడు. ఉదాహరణకి అతని కుమారుడైనటువంటి ఇస్సాకును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇస్సాకు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు అతడు అబీమెలెకు అనేటువంటి రాజు వద్దకు ఒక పరదేశిగా ఆశ్రయము పొందేటువంటి వాడిగా ఒంటరిగా తన యొక్క కుటుంబాన్ని తీసుకొని నిరాశ్రయుడిగా అక్కడికి వచ్చినట్లుగా మనం గమనించవచ్చు. అయితే దేవుడు అతనికి తోడై ఉండి బలహీనమైనటువంటి ఆ ఇస్సాకుని ఒక బలమైనటువంటి జనాంగంగా ప్రభు ఆ గెరారు ప్రాంతంలో మార్చినట్లుగా మనం గమనించుకున్నాడు. భయంకరమైనటువంటి కరువు ఉన్నటువంటి ఆ స్థితిలో ఇస్సాకు తానున్నటువంటి ప్రాంతంలో ఒక పంటను వేసి నూరంతల ప్రతిఫలాన్ని పొందినట్లుగా, తద్వారా అతడు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడినట్లుగా మనం గమనించవచ్చు. అందుకనే అక్కడ ఉన్నటువంటి రాజు అయినటువంటి అబీమెలెకు ఇస్సాకు దగ్గరకు వచ్చి అంటున్నటువంటి మాట, నీవు మాకంటే బహుబలము గలవాడువు కనుక మా యుద్ధ నుంచి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పాను. ఒక పరదేశిగా, ఎన్నిక లేనటువంటి వారిగా, అనామకుడిగా వచ్చినటువంటి ఇస్సాకుని దేవుడు బహుగా ఆశీర్వదించడం వల్ల అతని మీద అసూయపడినటువంటి వారు, అతని మీద ద్వేషాన్ని వెళ్ళగక్కినటువంటి వారు ఉండగా, ఆ రాజు స్వయంగా ఇస్సాకుతో అంటున్నటువంటి మాట ఏంటంటే, నీవు మాకంటే బహుబలము గలవాడవు. ఎన్నిక లేనటువంటి వాడిగా వచ్చి ఆశ్రయం పొందినటువంటి వ్యక్తిని బహుబలమైనటువంటి వాడిగా ఆ దేశంలో ప్రభువు మార్చినట్లుగా మనం గమనించవచ్చుకున్నారా. కాబట్టి అబీమెలెకు రాజు అంతటి వాడే వచ్చి ఇస్సాకుతో చెప్తున్నటువంటి మాట, నీవు మా ప్రాంతం నుంచి వెళ్ళు, ఎందుకంటే నీవు బహుబలము గలవాడు. ఆ తర్వాత మీరు కనుక మా మీద తిరగబడితే మేము ఎందుకు పనికిరానటువంటి స్థితిలో ఉంటామనేటువంటి ఒక భయం కలిగినటువంటి వాడిగా ఉంటున్నాడు. కాబట్టి మన జీవితాలను కూడా పరిశీలన చేసుకుందాం. నీవు నీ కుటుంబంలో కానీ, నీ సమాజంలో కానీ, నీ చుట్టుపక్కల కానీ ఎందుకు పనికిరాని వాడివని, ఏ పని నీకు చేత కాదని ఒకవేళ నిన్ను అవమానపరుస్తూ నిన్ను తృణీకరిస్తున్నారేమో. అయితే ప్రభు ఈ మాటలు నీ కొరకే బయలుపరుస్తున్నాడు. నీవు ఏమాత్రం కూడా భయపడవద్దు, ఏమాత్రం కూడా దిగులు చెందవద్దు, ఏమాత్రం కూడా నీ జీవితాన్ని ముగించుకోవద్దు. ఎందుకంటే నీలాంటి ఎన్నిక లేనటువంటి వారినే ఒక బలమైనటువంటి సాధనముగా, బలమైనటువంటి జనాంగంగా నేను నిన్ను మారుస్తాను అని ప్రభు అంటున్నాడు. నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టినప్పుడు ప్రభువే నీ యొక్క జీవితం గురించి ఆలోచన చేసి నిన్ను ఒక బలమైనటువంటి సాధనంగా తన యొక్క సేవ నిమిత్తం కానివ్వండి, నిన్ను ఒక బలమైనటువంటి జనాంగంగా తన ప్రజల మధ్యలో కానివ్వండి నిలబెట్టగలుగుతాడు ప్రియులారా. కాబట్టి దేవుని యందు మనము విశ్వాసం ఉంచి మన జీవితాలను ఆయన చేతికి అప్పగించినప్పుడు ఇస్సాకును ఏ విధంగా అయితే బలము కలిగినటువంటి వాడుగా, బలమైనటువంటి జనము కలిగినటువంటి వాడుగా మార్చాడో, అలాగ నిన్ను నన్ను మార్చడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. దీన్ని సౌలు తర్వాత రాజు ఎవరన్నప్పుడు దావీదుని ఎన్నుకోవటానికి వెళ్ళినప్పుడు యాజకుడు మొదటి వాడిని చూసి, ఆహా ఇతనేననుకుంటా దేవుడు ఏర్పాటు చేసుకున్నది అని అనుకున్నాడు. అతని యొక్క ఎత్తుని చూసి, ఆకారాన్ని చూసి. కానీ ప్రభు అంటున్నాడు, ఎన్నిక లేనటువంటి వాడు చివరిలో ఉన్నాడు దావీదు, అతనిని నేను ఏర్పాటు చేసుకున్నానని దావీదు ద్వారా గొప్ప కార్యాలను చేసినట్లుగా, దావీదు సంతానం ద్వారా ప్రభు యోధా కొదమసింహంగా వచ్చినట్లుగా మనం గమనించుకున్నాం. కాబట్టి ఎన్నిక లేనటువంటి స్థితి గురించి ఏమాత్రం కూడా చింతించాల్సినటువంటి అవసరత లేదు. కానీ మన జీవితాలను ప్రభువుకి అప్పగించుకున్నప్పుడు ఎన్నిక లేనటువంటి దావీదును కూడా ఒక బలమైనటువంటి జనాంగంగా, తద్వారా వచ్చినటువంటి సంతానం నుంచి యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడిగా అవతరించినట్లుగా మనం గమనించవచ్చు.
కాబట్టి ఇది నా వాక్య ధ్యానం ద్వారా మన జీవితాలను ప్రభువుకు అప్పగించుకుందాం. మనం కూడా బలమైన సాధనంగా మార్చబడదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయని గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చిన కొద్ది మాటలను బట్టి మీకు వందనాలైనా. ఎన్నిక లేనటువంటి వాడిని నేను బలమైన జనంగా మారుస్తానని వాగ్దానం చేశాను. ఎవరైతే ఈ వాక్యం వింటూ నేను ఎందుకు పనికిరాని వాడిని, ఎన్నిక లేనటువంటి వాడిని, తృణీకరించబడినటువంటి వాడిని అని అనుకుంటున్నారో వారందరూ మీ వైపు చూసినైనా వారి జీవితాలు మీ చేతిలో పెట్టి నేను వారు కూడా బలమైన సాధనగా మార్చబడినట్టుగా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.